సంజయ్ కిషోర్ రూపొందించిన కళా ఫౌండేషన్ పక్షాన ఈనాడు తనికెళ్ల భరణి సాహితీ పురస్కారాన్ని వేగుంట మోహన్ ప్రసాద్ గారికి అందించే సమావేశం ఇది. ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి వర్యులు కొణిజేటి రోసయ్య గారికి, వేదిక మీద ఉన్న మిగతా అతిథి వర్యులందరికీ సదస్సులకు నమస్కారం. ముందు యువావధాని యువకుడు చిరంజీవి కడిమిళ్ళ శ్రీవిరించిని నేను అతడు జయప్రదంగా నిరవరోధకంగా అవధానం మోహన్ ప్రసాద్ గారి వయసు నేను మరీ అడిగితే నా చెవిలో చెప్పిన ప్రకారంగా 69 ఏళ్ళు. ఇది సరిపోయింది, ఎందుకంటే నాకంటే 11 ఏళ్ళు చిన్న కాబట్టి. మరీ 60 నువ్వు 55 ఏళ్ళు ఏమిటి అని నువ్వు గడ్డం తీస్తేనేమో ఇంకా 2 ఏళ్ళు తగ్గుతుంది. అది నల్లగా ఉందంటే నల్లగా చేయబడింది అనుకో. భరణి దాతృత్వానికి నేను నిజంగా అభినందనలు తెలుపుతున్నాను. తన పుట్టినరోజున ఒక సాహితీ ప్రముఖునికి కనకాభిషేకం చెయ్యాలని అతను సంకల్పించినందుకు, దాన్ని సమాచరణలో పెట్టినందుకు నేను భరణిని అభినందిస్తున్నాను. భక్తులు చాలామంది ఉన్నారు. సమయమేమో దాటిపోయింది. అష్టావధానమే సమయాన్ని అద్భుతంగా ఆరగించింది. ఇక మిగిలింది మనకు 1 గంట. కాబట్టి ఎప్పుడు అధ్యక్షుడు తక్కువసేపు మాట్లాడాలి. ఎందుకంటే కొంత సంస్కృత భాషా జ్ఞానం ఉన్న వారికి మానిషాద గుర్తొస్తుంది. మానిషాద ప్రతిష్టాంత్వం అగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం అని వాల్మీకి నోట పలికిన శ్లోకం. అది సందర్భం చెప్తే చాలా పడుతుంది. అక్కడ మా నిషాద అన్నాడు. ఓ బోయవాడ, ఓ కిరాతకుడా, వద్దు, తగదు, అంతే తీసుకుంటాను. అక్కడ మాదం అని ఎందుకు అంటాడంటే ఈ సప్తస్వరాల్లో మర్చిపోయాను. దీనికి సుదీర్ఘ పీఠిక రాశారు 21 పేజీల. సీతారాం, ఇక్కడున్నావు రామ్, ఇంటున్నాడు కొన్ని జ్ఞానులు. కానీ 21 పేజీలు చాలా అద్భుతమైన పీఠిక రాశారు. ఆ పీఠిక మో రచనా శైలికి దగ్గరలో ఉంది. ఇప్పుడు ఇందులో నిషాదం, మరి నిషాదుడు అంటే ఆటవికుడు, ఎరుకలవాడు ఏదైనా అనొచ్చు. కానీ ఇక్కడ నిషాదం ఏమిటి అంటే సప్తస్వరాల్లో సరిగమ పధని, సప్తస్వరాల్లో నీ అనేది చివరి స్వరం, సప్తమ స్వరం. ఏమిటి ఇందులో ఇంత మాత్రాన నిషాదం అంటాడు, మో విషాదం అనలేదు అంటే ఈ సప్తస్వరాల్లో
కొన్ని కేవలం ప్రకృతి స్వరాలు, కొన్ని ప్రకృతి స్వరాలు వికృతి స్వరాలు రెండు. ఇది వికృతి స్వరం. నేను వికృతి స్వరంలో పాడుతున్నాను. ఈ సమాజ వికృతాన్ని, దుష్కృతాన్ని, దుష్కృత్యాన్ని నాకు చాలా ఇష్టం. నేను అక్కడ తారస్థాయి, సరే, మందరస్థాయి, మధ్యమ స్థాయి, తారస్థాయి, లో పిచ్ అంటే మంద్రస్థాయి. సంగీతము స్వరాలు ఎన్ని పిచ్చులు ఉన్నాయి. ఇది తారస్థాయిలో ఈ నిషాద శబ్దం ఇతని రచనలో ఇంకా విశేషించిన తర్వాత చెప్తారు. అంతవరకే చితి చింత లాంటి అనేక కవితా సంపుటలను రూపొందించిన మోగిలో తారస్థాయిలో అపస్వరాలు వచ్చే ప్రమాదం ఉన్నందువల్ల వాటిని రాకుండా సాధ్యమైనంత వరకు చూసుకున్నాడు.